15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తుంటారు? బహుశా స్కూల్ హోంవర్క్ రాస్తూనో లేదంటే సాయంత్రం ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటారు. కానీ 15 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి ఐపీఎల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. బౌలర్లు వేసే బాల్స్ను సిక్సర్లతో అవలేలగా బౌండరీలు దాటిస్తున్నాడు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఆ చిచ్చరు పిడిగే వైభవ్ సూర్యవంశీ. ఈ పిల్లాడు బ్యాట్తో గ్రౌండ్లోకి వస్తే చాలు ఆపోజిట్ టీం ఆటగాళ్లకు చెమటలు పట్టేస్తాయి. బౌలర్లు కూడా వైభవ్ సూర్యవంశీకు భయపడిపోతుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ సాధించిన సక్సెస్ రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనక ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉన్నాయి. ఈ స్టోరీలో వైభవ్ సూర్యవంశీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది 2011 మార్చ్ 27 బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో తాజ్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో వైభవ్ పుట్టాడు. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ. ఈయన ఒక సాధారణ రైతు. ఆయనకు క్రికెట్ అంటే అమితమైన ప్రాణం. తాను క్రికెటర్ కాలేకపోయినా తన కొడుకు వైభవ్నైనా ఒక పెద్ద క్రికెటర్ను చేయాలంటూ కలలు కన్నాడు. వైభవ్కు కేవలం 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన కొడుకులోని టాలెంట్ను గుర్తించాడు. ఆ వయసు పిల్లలు బయట బొమ్మలతో ఆడుకుంటే వైభవ్ మాత్రం చేతిలో బ్యాట్ పట్టుకొని పర్ఫెక్ట్గా బాల్ను డిఫెన్స్ చేసేవాడు. దీంతో వైభవ్ తండ్రి తన పొలంలోనే ఒక చిన్న క్రికెట్ పిచ్ని తయారు చేసి కొడుకుకు స్వయంగా కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తన కొడుకు టాలెంట్కు గ్రామీణ స్థాయి కోచింగ్ సరిపోదని తండ్రి గ్రహించాడు. వైభవ్ను 9 ఏళ్ల వయసులోనే సమస్తీపూర్లోని ఒక ప్రొఫెషనల్ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ వైభవ్ రోజుకి 5 నుంచి 6 గంటల పాటు కఠినమైన సాధన చేసేవాడు. గ్రౌండ్లో తనకంటే పెద్ద వయసున్న బౌలర్లను, ముఖ్యంగా 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను చాలా సునాయాసంగా ఎదుర్కొనేవాడు. అక్కడున్న వాళ్ళు కూడా వైభవ్ ఆటను చూసి షాక్ అయిపోయేవారు. ఈ అసాధారణ ప్రతిభే అతన్ని చాలా వేగంగా మరో స్థాయికి తీసుకెళ్ళింది. వైభవ్ టాలెంట్ను గుర్తించిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ అతన్ని కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీ బరిలోకి దించింది. 2024 జనవరిలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్తో వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రంగప్రవేశం చేశాడు. దీంతో కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడిన మొదటి ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులో, యువరాజ్ సింగ్ 15 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేయగా వైభవ్ అంతకంటే ముందే ఈ ఘనత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీల్లో రాణించిన వైభవ్కు త్వరలోనే టీమ్ ఇండియా అండర్-19 జట్టులో ఛాన్స్ వచ్చింది. 2024 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో వైభవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. అండర్-19 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా టీంను 4లు 6లతో పరుగులు పెట్టించిన ఈ బీహార్ కుర్రాడి ఆట చూసి స్వయంగా ఆస్ట్రేలియా కోచ్ కూడా నోరెళ్లబెట్టాడు. ఈ ఇన్నింగ్సే వైభవ్ పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. అండర్-19లో వైభవ్ పర్ఫార్మెన్స్ చూసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు 2025లో ఈ కుర్రాడి కోసం వేలంలో పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ బిడ్డింగ్ నడిచింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 1,10,00,000 రూపాయలకు వైభవ్ను సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే భారీ రేటుకు అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డుకెక్కాడు. రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజం పర్యవేక్షణలో, సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడడం వైభవ్ కెరీర్కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. గత సీజన్లోనే తన ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ ఈ సీజన్లో అయితే పెన్ను విధ్వంసం సృష్టించాడనే చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. కేవలం అతడి బ్యాటింగ్ చూసేందుకే కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తమ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్న ఈ వైభవ్ సూర్యవంశీ ప్రయాణం నెక్స్ట్ జనరేషన్ యువ ఆటగాళ్లకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని
ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు ఈ వండర్ కిడ్. అయితే ఇప్పుడు అందరి కళ్ళు గుజరాత్, రాజస్థాన్ మధ్య జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్లో వైభవ్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడు అనే దానిపైనే క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఇక ఆర్సీబీతో ఫైనల్స్లో పోటీ పడుతుంది. మరి వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ను గెలిపించి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడా? మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి. 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తుంటారు? బహుశా స్కూల్ హోంవర్క్ రాస్తూనో లేదంటే సాయంత్రం ఫ్రెండ్స్తో ఆడుతూ ఉంటారు. కానీ 15 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి ఐపీఎల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. బౌలర్లు వేసే బాల్స్ను సిక్సర్లతో అవలేలగా బౌండరీలు దాటిస్తున్నాడు. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఆ చిచ్చరు పిడిగే వైభవ్ సూర్యవంశీ. ఈ పిల్లాడు బ్యాట్తో గ్రౌండ్లోకి వస్తే చాలు ఆపోజిట్ టీం ఆటగాళ్లకు చెమటలు పట్టేస్తాయి. బౌలర్లు కూడా వైభవ్ సూర్యవంశీకు భయపడిపోతుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ సాధించిన సక్సెస్ రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనక ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉన్నాయి. ఈ స్టోరీలో వైభవ్ సూర్యవంశీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది 2011 మార్చ్ 27 బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో తాజ్పూర్ అనే ఒక చిన్న గ్రామంలో వైభవ్ పుట్టాడు. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ. ఈయన ఒక సాధారణ రైతు. ఆయనకు క్రికెట్ అంటే అమితమైన ప్రాణం. తాను క్రికెటర్ కాలేకపోయినా తన కొడుకు వైభవ్నైనా ఒక పెద్ద క్రికెటర్ను చేయాలంటూ కలలు కన్నాడు. వైభవ్కు కేవలం 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన కొడుకులోని టాలెంట్ను గుర్తించాడు. ఆ వయసు పిల్లలు బయట బొమ్మలతో ఆడుకుంటే వైభవ్ మాత్రం చేతిలో బ్యాట్ పట్టుకొని పర్ఫెక్ట్గా బాల్ను డిఫెన్స్ చేసేవాడు. దీంతో వైభవ్ తండ్రి తన పొలంలోనే ఒక చిన్న క్రికెట్ పిచ్ని తయారు చేసి కొడుకుకు స్వయంగా కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తన కొడుకు టాలెంట్కు గ్రామీణ స్థాయి కోచింగ్ సరిపోదని తండ్రి గ్రహించాడు. వైభవ్ను 9 ఏళ్ల వయసులోనే సమస్తీపూర్లోని ఒక ప్రొఫెషనల్ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ వైభవ్ రోజుకి 5 నుంచి 6 గంటల పాటు కఠినమైన సాధన చేసేవాడు. గ్రౌండ్లో తనకంటే పెద్ద వయసున్న బౌలర్లను, ముఖ్యంగా 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను చాలా సునాయాసంగా ఎదుర్కొనేవాడు. అక్కడున్న వాళ్ళు కూడా వైభవ్ ఆటను చూసి షాక్ అయిపోయేవారు. ఈ అసాధారణ ప్రతిభే అతన్ని చాలా వేగంగా మరో స్థాయికి తీసుకెళ్ళింది. వైభవ్ టాలెంట్ను గుర్తించిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ అతన్ని కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీ బరిలోకి దించింది. 2024 జనవరిలో ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్తో వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రంగప్రవేశం చేశాడు. దీంతో కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ మ్యాచ్ ఆడిన మొదటి ఆటగాడిగా వైభవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల వయసులో, యువరాజ్ సింగ్ 15 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేయగా వైభవ్ అంతకంటే ముందే ఈ ఘనత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీల్లో రాణించిన వైభవ్కు త్వరలోనే టీమ్ ఇండియా అండర్-19 జట్టులో ఛాన్స్ వచ్చింది. 2024 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో వైభవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేవలం 58 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. అండర్-19 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా టీంను 4లు 6లతో పరుగులు పెట్టించిన ఈ బీహార్ కుర్రాడి ఆట చూసి స్వయంగా ఆస్ట్రేలియా కోచ్ కూడా నోరెళ్లబెట్టాడు. ఈ ఇన్నింగ్సే వైభవ్ పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగేలా చేసింది. అండర్-19లో వైభవ్ పర్ఫార్మెన్స్ చూసిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు 2025లో ఈ కుర్రాడి కోసం వేలంలో పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ బిడ్డింగ్ నడిచింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు 1,10,00,000 రూపాయలకు వైభవ్ను సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే భారీ రేటుకు అమ్ముడైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డుకెక్కాడు. రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజం పర్యవేక్షణలో, సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడడం వైభవ్ కెరీర్కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది.
గత సీజన్లోనే తన ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ ఈ సీజన్లో అయితే పెన్ను విధ్వంసం సృష్టించాడనే చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. కేవలం అతడి బ్యాటింగ్ చూసేందుకే కోట్లాది మంది క్రికెట్ అభిమానులు తమ ఫోన్లు టీవీలకు అతుక్కుపోతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్న ఈ వైభవ్ సూర్యవంశీ ప్రయాణం నెక్స్ట్ జనరేషన్ యువ ఆటగాళ్లకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని, ప్రతిభ కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు ఈ వండర్ కిడ్. అయితే ఇప్పుడు అందరి కళ్ళు గుజరాత్ రాజస్థాన్ మధ్య జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్లో వైభవ్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడు అనే దానిపైనే క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఇక ఆర్సీబీతో ఫైనల్స్లో పోటీ పడుతుంది. మరి వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్ను గెలిపించి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడా? మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి.